గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. దిస్ ఇస్ విషిత. తిరుమల వివాదంపై జగన్ స్పందించారు. తిరుమల పర్యటనని రద్దు చేసుకున్నారు. 100 రోజుల పాలనను డైవర్ట్ చేయడానికి లడ్డు వివాదం అన్నారు. ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తుందన్నారు. ఇలాంటి టాప్ 9 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. తిరుమల వెళ్లకూడదని నోటీసులు ఇవ్వడం ఏంటి అని ప్రశ్నించారు జగన్. తన మతం మానవత్వం అని డిక్లరేషన్ లో రాసుకోవాలని సూచించారు. 4 గోడల మధ్య బైబిల్ చదువుతా, బయటికి వెళ్తే సాంప్రదాయాలు అనుసరిస్తానన్నారు. గుడికి వెళ్లే వ్యక్తిని ఏ మతమని అడుగుతారా అని ప్రశ్నించారు జగన్. మాజీ సీఎంకే ఈ పరిస్థితి వస్తే దళితుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మతం పేరుతో రాజకీయాలు చేయడం దౌర్భాగ్యమన్నారు జగన్. రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తుందన్నారు జగన్. దేవుడి దగ్గరకు వెళ్తుంటే అడ్డుకునే రాజకీయం ఎప్పుడూ చూడలేదన్నారు. దర్శనానికి వెళ్తుంటే అడ్డుకోవడం దేశంలో ఇదే మొదటిసారి అని కమెంట్ చేశారు. 100 రోజుల పాలనని డైవర్ట్ చేయడానికి లడ్డు టాపిక్ తీసుకొచ్చారన్నారు జగన్. అడ్డగోలుగా తప్పులు చేసి గుడి పవిత్రతను దెబ్బతీశారన్నారు. స్వామివారి ప్రసాదం విశిష్టతను రాజకీయ దుర్బుద్ధితో దెబ్బతీశారని, జంతువుల కొవ్వుతో లడ్డు తయారైనట్టు చెప్పారన్నారు. నెయ్యి టెండర్ల ప్రక్రియ దశాబ్దాలుగా సాగుతుందన్నారు జగన్. ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్లు పిలుస్తారని, L1 గా వచ్చిన వారికి టెండర్ ఇస్తారన్నారు. టెండర్లతో ప్రభుత్వానికి సంబంధం ఉండదని క్లారిటీ ఇచ్చారు. ట్యాంకర్లు NABL సర్టిఫైడ్ ల్యాబ్ సర్టిఫికెట్ తో నెయ్యి తీసుకొస్తారన్నారు జగన్. మళ్లీ తిరుమలలో 3 రకాల పరీక్షలు చేస్తారని, ఆ 3 టెస్టుల్లో ఒక్కటి ఫెయిల్ అయినా వెనక్కి పంపిస్తారన్నారు. గతంలో 18 సార్లు ట్యాంకర్లు తిప్పి పంపించామన్నారు. తిరుమలలో నెయ్యిని మొదటిసారి టెస్టింగ్ కోసం గుజరాత్ కు పంపారని, సాధారణంగా అనుమానం వస్తే మైసూరు పంపిస్తుంటారన్నారు జగన్. రిజెక్ట్ అయిన శాంపుల్ ట్యాంకర్లు వెనక్కి పంపించారని, ట్యాంకర్లు వెనక్కి పంపినట్టు కంపెనీకి షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చినట్టుగా చెప్పారు. తిరుమలను అపవిత్రం చేసిన చంద్రబాబును బీజేపీ పెద్దలు ఎందుకు మందలించడం లేదన్నారు. చంద్రబాబును ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు జగన్. తిరుమల తిరుపతిలో కొన్ని వేల మంది పోలీసులను మోహరించారని, అటు బీజేపీ నాయకులు చుట్టుపక్కల నుంచి వచ్చారన్నారు జగన్. తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్దాలని అర్థమైందన్నారు. జగన్ కి చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్. ఆచారాలు పాటించాలన్న సీఎం. నెయ్యి కల్తీపై జగన్ అబద్దాలు చెప్పారన్న చంద్రబాబు. ఇలాంటి టాప్ 9 వార్తలు ఇప్పుడు చూద్దాం. వైసీపీ అధినేత జగన్ విమర్శలకి వర్డ్ టు వర్డ్ కౌంటర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. జగన్ తిరుమలకు వెళ్లొద్దని ఎవరూ చెప్పలేదని, ర్యాలీలు జన సమీకరణలు చేయొద్దని మాత్రమే చెప్పారన్నారు. శాంతి భద్రతల సమస్య రావద్దనే పోలీస్ యాక్ట్ 30 అమలు చేశారని తెలిపారు సీఎం. నోటీసులు ఇచ్చారంటున్న జగన్ తనకిచ్చినటువంటి నోటీసులు ఏంటో చూపించాలని డిమాండ్ చేశారు. అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారని ప్రశ్నించారు. ఏ మతానికైనా కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయన్నారు సీఎం చంద్రబాబు. తిరుమలకు వెళ్లాలంటే ఎవరైనా ఆచారాలు, నియమాలు పాటించాల్సిందే అన్నారు. ఆచారాలు పాటించకపోతే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. డిక్లరేషన్ పై సంతకం పెట్టాల్సి వస్తుందనే జగన్ తిరుమలకు వెళ్లలేదన్నారు చంద్రబాబు. గతంలో జగన్ నియమాలు ఉల్లంఘించి తిరుమల వెళ్లారన్నారు సీఎం చంద్రబాబు. చాలా మంది డిక్లరేషన్ ఇచ్చి గౌరవంగా దర్శనం చేసుకున్నారని గుర్తు చేశారు. బైబిల్ని 4 గోడల మధ్య ఎందుకు చదవాలి? చర్చికి కూడా వెళ్లి చదవచ్చన్నారు. క్రైస్తవుణ్ణి అని ఒప్పుకున్నాక డిక్లరేషన్ ఇచ్చేందుకు అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు బాబు. నెయ్యి కల్తీపై జగన్ పదే అబద్దాలు చెప్తున్నారని విమర్శించారు సీఎం చంద్రబాబు. AR డైరీ 8 ట్యాంకర్లు పంపిస్తే 4 ట్యాంకర్లు వాడి మరో 4 రిజెక్ట్ చేశారన్నారు. శ్రీవారి భక్తుడిగా చెబుతున్నా కల్తీ నెయ్యి వాడారు. నాసిరకం నెయ్యితో పవిత్ర క్షేత్రాన్ని అపవిత్రం చేశారన్నారు ముఖ్యమంత్రి. NDDBకి శాంపిల్స్ పంపితే కల్తీ జరిగిందని తేలిందన్నారు సీఎం. ఈవో చెప్పలేదు, నివేదికలు లేవంటూ NDDB రిపోర్ట్ ని కూడా తప్పుపడుతున్నారని మండిపడ్డారు. జగన్ ఏం చేసినా తప్పులు మేము ఎందుకు కప్పిపుచ్చాలని ప్రశ్నించారు. తప్పు జరిగినప్పుడు విచారం వ్యక్తం చేయకుండా ఎదురుదాడి చేయడం ఏంటన్నారు చంద్రబాబు. జగన్ కి విశ్వసనీయత లేదని విమర్శించారు చంద్రబాబు. రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు, అర్హతలు వైసీపీకి లేవన్నారు. ఇష్టమైతేనే తిరుమలకు వెళ్లండి, లేకపోతే వెళ్లొద్దని జగన్ కి సూచించారు. స్వామివారిని రాజకీయాలకి, వ్యాపారాలకు వాడుకోవడం కరెక్ట్ కాదన్నారు. దళితులని ఆలయాల్లోకి రానివ్వటం లేదని జగన్ కు ఎవరు చెప్పారని ప్రశ్నించారు చంద్రబాబు. పంది మాంసం బంగారమని, నెయ్యి రాగి అని పొన్నవోలు ఇష్టారీతిన మాట్లాడితే జగన్ కనీసం ఆ వ్యాఖ్యలని ఖండించలేదన్నారు సీఎం చంద్రబాబు. దేవాలయాల్లో అన్య మతస్థులు పనిచేయొద్దని చట్టం తెస్తామన్నారు. సిట్ విచారణలో అన్ని విషయాలు వస్తాయన్నారు చంద్రబాబు. తిరుమలలో ఏ అపచారం జరగకుండా చూడటం తన బాధ్యతని, త్వరలోనే మేధావులతో సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు ముఖ్యమంత్రి. టీటీడీ అధికారుల నియామకంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శించారు సీఎం. గత టీటీడీఓ ధర్మారెడ్డి ఏ సర్వీస్ వ్యక్తి అని ప్రశ్నించారు. IASలకి అవకాశం ఇవ్వకపోవడం అధికార దుర్వినియోగమే అన్నారు. టీటీడీ ప్రక్షాళన కోసమే శ్యామలరావును ఈవోగా నియమించామన్నారు చంద్రబాబు.
తిరుమలలో తప్పు జరిగింది కాబట్టే శాంతి యాగం చేశారన్నారు సీఎం. జగన్ హయంలో 319 టెండర్ ఇవ్వలేదా అని ప్రశ్నించారు ఆయన. ఎందుకు టెండర్ కండిషన్స్ మార్చాల్సి వచ్చింది, నాసిరకం నెయ్యి ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ప్రజలకి చెప్పాలన్నారు. అన్నదానం, రూమ్స్, ప్రసాదం బాగాలేదని గతంలో భక్తులు నిలదీయలేదా అని ప్రశ్నించారు. మూసీ నది ప్రక్షాళనలో కీలక నిర్ణయం. ఏపీ, కర్ణాటక మధ్య కీలక ఒప్పందం. ఆర్టీఐ కమిషనర్ల జీతాల విషయంలో రగడ. ఇలాంటి టాప్ 9 వార్తలు ఇప్పుడు చూద్దాం. మూసీ నది ప్రక్షాళనలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. పునరావాసం కల్పించే నిర్వాసితులకి అండగా ఉండేందుకు ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించింది. 14 మంది హౌసింగ్ స్టాఫ్ ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి. నిర్వాసితులని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి తరలించనున్నారు. నిర్వాసితులకి పిల్లి గుడిసెలు, జంగన్మెంట్, ప్రతాపసింగారం, సాయిచర్ కాలనీ, కమలానగర్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించనున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది గ్రామ శివార్లోని శిల్పా వెంచర్లో సర్వే నిర్వహిస్తున్నారు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు. వారం రోజుల కిందట వర్షపు నీరు జాతీయ రహదారిపై నిలవడంతో స్థలాన్ని పరిశీలించి విచారిస్తున్నారు అధికారులు. శిల్పా వెంచర్ వాళ్లు కాలువను కబ్జా చేశారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే వెంచర్ యజమానులకు నోటీసులు జారీ అయ్యాయి. ఏపీ, కర్ణాటక మధ్య కీలక ఒప్పందం కుదిరింది. కర్ణాటక మంత్రి ఈశ్వర్ బి ఖండ్రేతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. 8 కుంకి ఏనుగులు ఏపీకి ఇచ్చేందుకు కర్ణాటక అంగీకరించింది. పార్వతీపురం, చిత్తూరు జిల్లాల్లో ఏనుగులను తరిమేందుకు కర్ణాటక కుంకి ఏనుగుల సాయం తీసుకోనున్నారు. కర్ణాటక ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ ఆర్టీఐ కమిషనర్ కార్యాలయంలో జీతాలపై వివాదం రాజుకుంది. తమకు జీతాలు రాకుండా అడ్డుకున్నారని చీఫ్ కమిషనర్ భాషపై 4 కమిషనర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శాలరీ పొంది 4 కమిషనర్ల జీతాల బిల్లులని చీఫ్ కమిషనర్ భాష పెట్టలేదని ఆరోపించారు. తమకు జీతాలు ఎందుకు ఆపారని సూపరింటెండెంట్ పవన్ దగ్గరికి వెళ్లి ప్రశ్నించారు కమిషనర్లు. అయితే తనని ఈ విషయంలో ప్రశ్నించొద్దంటూ సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. ఫేషియల్ రికగ్నిషన్ లో అటెండెన్స్ వేయని వారికి జీతాలు ఆపామని తెలిపారు. మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఏకకాలంలో 16 చోట్ల సోదాలు చేస్తున్నాయి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి 16 బృందాలు. సిఆర్పీఎఫ్ పోలీసు భద్రత మధ్య ఈడీ సోదాలు జరుగుతున్నాయి. హిమాయత్ సాగర్, పొంగులేటి ఫామ్ హౌస్ లో సైతం సోదాలు కొనసాగుతున్నాయి. 3 బోగస్ కంపెనీల ద్వారా టీడీఎస్ అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో 6 నెలల క్రితమే కేసు నమోదు చేసింది ఈడీ. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని ఇంట్లో దాదాపు 2 లక్షలకు పైగా నగదు, 100 గ్రాముల బంగారం, విదేశీ కరెన్సీ ఎత్తుకెళ్లారు దొంగలు. అయితే ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో నిందితుడిని అరెస్ట్ చేశారు బెంగాల్ పోలీసులు. నిందితులు బీహార్కు చెందిన రోషన్ కుమార్ మండల్, ఉదయ్ కుమార్ ఠాకూర్ గా గుర్తించారు. నిందితుల నుంచి నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు జిల్లా అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఓర్వకల్లు, రుద్రవరం రైతులు ఆందోళనకు దిగారు. వరద పరిహారం జాబితాలో తమ పేర్లు నమోదు చేయలేదని ఆవేదన చెందారు. వరద తాకిడితో నష్టపోయిన రైతులకి పరిహారం అందలేదని ఫోటోస్ ప్రదర్శించారు రైతన్నలు. నిజమైన లబ్ధిదారులను పట్టించుకోలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ మైన్స్ మాజీ ఎండీ వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. అక్రమ ఇసుక తవ్వకాలు, మైనింగ్ లో అవకతవకల వ్యవహారంలో ఆయన్ని అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. వచ్చే నెల 10వ తేదీ వరకు ఈ రిమాండ్ కొనసాగనుంది. 3వ రోజు జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ కొనసాగింది. బాధితురాలు సమర్పించిన ఆధారాలను జానీ మాస్టర్ ఎదుట ఉంచి పోలీసులు విచారించారు. అయితే యువతి ఆరోపణలు నిరాధారం అంటున్నారు జానీ మాస్టర్. ఢీ షో ద్వారా తనకు యువతి పరిచయమైందని, మైనర్ గా ఉన్నప్పుడు యువతిపై లైంగిక దాడి అబద్ధమన్నారు. టాలెంట్ గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ని చేశానని, పెళ్లి చేసుకోవాలని తనని మానసికంగా హింసించేదన్నారు జానీ మాస్టర్. ఎన్నోసార్లు యువతి బెదిరించిందన్నారు. తన ఎదుగుదల చూసి ఓర్వలేక తనపై కుట్ర పన్నారన్నారు. కర్ణాటక సీఎం చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. హర్యానాలో అంతా దళారీల రాజ్యం అంటున్న అమిత్ షా. ఢిల్లీలో గాలి కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై కర్ణాటక లోకాయుక్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ముడా స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్య, బావమరిదిపై సైతం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటికే కర్ణాటకలో సిబిఐ విచారణకి అనుమతి ఉపసంహరించారు సిద్ధరామయ్య. ఇప్పుడు లోకాయుక్త ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఆయన చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. కర్ణాటకలో సిబిఐ విచారణకు అనుమతి ఉపసంహరిస్తూ తీసుకున్న కేబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు కేంద్ర మంత్రి కుమారస్వామి. ముడా స్కామ్ లో సీఎం సిద్ధరామయ్య సిబిఐ నుంచి తప్పించుకోవాలనుకున్న లోకాయుక్త నుంచి తప్పించుకోలేరని తెలిపారు. హర్యానాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. హర్యానాలో అంతా డీలర్స్, దళారీ వ్యవస్థ, అల్లుడి రాజ్యం నడిచిందని ఆరోపణలు గుప్పించారు. అభివృద్ధి సాధించాలంటే ఈసారి బీజేపీకే ఓటు వేయాలని ఓటర్స్ కి సూచించారు అమిత్ షా.
ఢిల్లీలో గాలి కాలుష్యాన్ని అరికట్టడంలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ విఫలమైందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గాలి నాణ్యత పర్యవేక్షణ, వాయు కాలుష్య నియంత్రణకి చర్యలు తీసుకోలేదని మండిపడింది. పంట వ్యర్థాలని కాల్చడం విషయంలో ఎలాంటి కమిటీలు ఏర్పాటు చేయలేదని ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్య నియంత్రణ కోసం కమిషన్ మరింత చురుగ్గా వ్యవహరించాలని ఆదేశించింది. రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్. ఆయన నిజాయితీ గల రాజకీయ నేతలని, ధైర్యం ఉన్న నేత అని పొగిడారు. అయితే ప్రజల్లో తన ఇమేజ్ పెంచుకునేందుకు తనను తాను సంస్కరించుకున్నారని తెలిపారు సైఫ్ అలీ ఖాన్. గతంలో రాహుల్ గాంధీని కొందరు అగౌరవపరిచిన ఆ స్థితి నుంచి తనను తాను మార్చుకున్న విధానం తనను ఆకట్టుకుందన్నారు. భారత్ కి చెందిన డిఆర్డీఓ, రష్యాకి చెందిన మిలిటరీ ఇండస్ట్రియల్ కన్సార్షియం సంయుక్తంగా నిర్వహిస్తున్న బ్రహ్మోస్ ఏరోస్పేస్ అగ్నివీరులకి రిజర్వేషన్ కల్పించింది. టెక్నికల్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో కనీసం 15% ఖాళీలను వారికి కేటాయించింది. వివిధ విభాగాల్లో వీరిని నియమించుకుంటారు. భద్రతకు సంబంధించిన విభాగంలో 50% పోస్టులను వీరితోనే భర్తీ చేస్తారు. భారీ వరదల కారణంగా బీహార్లో ఒక వంతెన కుప్పకూలింది. భాగల్పూర్ జిల్లాలోని పిర్పైంటి, బకర్పూర్ మధ్య ఉన్నటువంటి బ్రిడ్జ్ వరదలకు దెబ్బతిని కూలిపోయింది. ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు రోజువారీ పనుల నిమిత్తం ఈ బ్రిడ్జ్ పై నుంచి రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వంతెన కూలడంతో ఈ మార్గంలో రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడింది. తమిళనాడులో రాబరీ గ్యాంగ్ పై కాల్పులు జరిపారు పోలీసులు. ఈ కాల్పుల్లో ఒకరు చనిపోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఏటీఎంలలో చోరీ చేసి కంటైనర్లో తప్పించుకు వెళ్తున్న రాబరీ గ్యాంగ్ ని చేస్ చేసి పోలీసులు పట్టుకున్నారు. పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు దొంగలు ప్రయత్నించగా వారిపై కాల్పులు జరిపారు పోలీసులు. కంటైనర్ ని, అందులో ఉన్నటువంటి డబ్బుని, కార్ని స్వాధీనం చేసుకున్నారు. వరదల్లో చిక్కుకున్న భక్తులను రక్షించిన అధికారులు. స్వీపర్ పై లైంగిక వేధింపులు. చెన్నై పోర్టులో భారీగా పట్టుబడిన డ్రగ్స్. ఇలాంటి టాప్ 9 వార్తలు మెట్రో న్యూస్ లో చూద్దాం. గుజరాత్ వరదల్లో చిక్కుకున్న తమిళనాడు, పుదుచ్చేరి భక్తులను సురక్షితంగా రక్షించారు అధికారులు. తీర్థయాత్రలో భాగంగా గుజరాత్లో పర్యటిస్తున్న యాత్రికుల బస్ భావనగర్ జిల్లా కొలియాక గ్రామ సమీపంలోని ప్రమాదంలో చిక్కుకున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి వాగు కల్వర్టుపై బస్సు ఆగిపోయింది. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది 27 మంది యాత్రికులని బస్సు నుంచి కాపాడారు. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో స్థానిక ప్రజలు పలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో శాంతి సద్భావన ర్యాలీ చేపట్టారు. రాష్ట్రంలో శాంతి సామరస్యాన్ని కాపాడేందుకు ఈ శాంతి సద్భావన మార్చిని చేపట్టామని వారు తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడాలని ర్యాలీలో ప్లకార్డ్స్ ని ప్రదర్శించారు. కోల్కతాలోని అలీపూర్ జూ పార్క్ తన 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. 1975లో స్థాపించిన ఈ పార్క్ దేశంలోని పురాతన జంతు ప్రదర్శనశాలలో ఒకటి. విభిన్న రకాల వన్యప్రాణులకి నిలయంగా ఉంది ఈ పార్క్. శతాబ్దిన్నర వేడుకల్లో భాగంగా దేశంలోని తొలి భారతీయ జూ సూపరింటెండెంట్ రాయ్ బహదూర్ సన్యాల్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జూ పార్క్ ని మరింత విస్తరించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెన్నై పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. కంటైనర్లో 110 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ గుర్తించారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు కస్టమ్స్ అధికారులు. చెన్నై పోర్టు నుంచి ఆస్ట్రేలియాకి డ్రగ్స్ ని తరలిస్తోంది ఈ ముఠా. ఆంధ్ర యూనివర్సిటీలో జియాలజీ విభాగం ఆధ్వర్యంలో జాతీయ సదస్సు నిర్వహించారు. మైనింగ్, ప్రాసెసింగ్, బీచ్ శాండ్ పరిశ్రమల్లో ట్రెండ్, మైనింగ్ చట్టాలు అనే అంశాలపై చర్చించారు. ఖనిజాలు, సముద్రపు ఇసుకలో ఉన్నటువంటి లవణాలు, ఖనిజాలు, ఉపయోగాలు, పాలసీలు, చట్టాలపై వక్తలు మాట్లాడారు. భారత హోంశాఖ రిటైర్డ్ సివిల్ సర్వెంట్ పద్మనాభయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఏపీలో కెమికల్స్, పెట్రోకెమికల్స్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం, ఔత్సాహికులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఫిక్కీ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తల సమావేశం విశాఖలో జరిగింది. అక్టోబర్ 17 నుంచి 19 వరకు ముంబైలో ఇండియా కెమ్ 13వ ద్వైవార్షిక అంతర్జాతీయ ప్రదర్శన సమావేశం జరగబోతోంది. అందులో భాగంగా విశాఖలో పారిశ్రామికవేత్తలు, అధికారులు సమావేశమయ్యారు. ఈ మీటింగ్ కి కేంద్ర రసాయనాలు, పెట్రోకెమికల్స్ కార్యదర్శి నివేదిత శుక్లవర్మ హాజరయ్యారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సుదర్శన్ థియేటర్లో అపశృతి దొర్లింది. దేవర సినిమాకు వచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టపాసులు కాలుస్తుండగా ఎన్టీఆర్ కటౌట్ పై నిప్పురవ్వలు పడ్డాయి. క్షణాల్లో మంటలు వ్యాపించి కటౌట్ అంతా తగలబడిపోయింది.